నమో రుద్రాయ! ఇవాళ మనం విశుద్ధానంద స్వామి గురించి చెప్పుకోబోతున్నాము. ఆయన్నే గన్ బాబా అని కూడా అంటారు. ఈయనొక ఖాళీ సిద్ధుడనమాట. ఈయన ఎంత స్థాయి వ్యక్తి అనేది మనకు తెలియాలంటే ఆయన జ్ఞాన్‌గంజ్ వంటి ప్రాంతంలో సాధన అనేది చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చనమాట. జ్ఞాన్‌గంజ్ అంటే సంబలా నగరం. ద మిస్టీరియస్ ప్లేస్. ఎక్కడైతే యోగులు ఇప్పటికీ జీవిస్తున్నటువంటి ఎప్పటినుంచి ఇప్పటికి జీవిస్తున్నటువంటి చిరంజీవులు, వేల ఏళ్ల గల యోగులు ఉండేటువంటి మహిమాన్వితమైనటువంటి రహస్య ప్రదేశమే సంబలా నగరం. అది మన యొక్క ఫిజికల్‌గా మనం దాన్ని ఎంత అన్వేషించినా కూడా ఎవరు కూడా కనుక్కోలేరనమాట. అది శాటిలైట్స్‌కి గానీ, మానవ అన్వేషణకి అది అందనిదనమాట. అదొక డివైన్ రెల్మ్ అని చెప్పచ్చు. దాన్ని చూసిన వారు, దానిలోకి వెళ్ళగలిగిన వారు చాలా సెలెక్టెడ్ పీపుల్ ఉంటారనమాట. అలాంటి ప్రదేశానికి వెళ్ళినటువంటి వ్యక్తి మన విశుద్ధానంద స్వామి అనమాట. ఈయన మహాతప అనేటువంటి ఒక సిద్ధ గురువు, అక్కడ గొప్ప గురువు అనమాట. ఆయన దగ్గర ఎంతో శిక్షణ, ఎన్నో విద్యలు అక్కడ ఆయన నేర్చుకున్నారనమాట. ఈయనకి ఒక గది ఉండేదనమాట. ఆ గదిలో 2 పావులను ఉంచుకునేవారు. ఎవరు కూడా రాకుండా ఉండేటందుకు. అలాగే ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క స్థాయి భూమికలోకి వెళ్ళినప్పుడు శరీరం అంతా కూడా వేడెక్కిపోతూ ఉండేదనమాట. అలాంటి సమయంలో ఈ యొక్క పాముల్ని చల్లదనానికి చుట్టుకునేవారట. స్వామి కాళీ భక్తుడు. అలాగే ఈయన కుమారి పూజను ఎంతగానో ప్రోత్సహించేవారనమాట. ఒక రోజున ఒక వ్యక్తి నాకు చాలా కష్టాలు ఉన్నాయి, భరించలేనంత ఇబ్బందులున్నాయని స్వామి దగ్గరకొచ్చి బాధలన్నీ చెప్పుకుంటారనమాట. అప్పుడు స్వామి అంటారు, "నువ్వు కుమారి పూజ చెయ్యి" అంటే ఆయన వారి పక్కింట్లో ఉండేటువంటి ఒక అమ్మాయిని, బాలికని తీసుకొని వచ్చి కుమారి పూజ చేయడానికి సిద్ధపడతాడనమాట. అయితే ఆమెకి ఒళ్ళంతా కూడా గజ్జి తామర ఉంటుంది. దాన్ని చూసి ఈయన పూజ చేస్తూనే ఆమెను అసహ్యించుకుంటాడనమాట. పూజ చేస్తూ ఉన్నాడు యాంత్రికంగా, కానీ మనసులో ఒక రోగగ్రస్తురాలికి నేను పూజిస్తున్నాను అనేటువంటి భావన ఎక్కువగా ఆయనకి కలిగిందనమాట. ఆ పూజ అనేది చేసేసిన తర్వాత మరునాడు చూసుకుంటే ఆయనకి ఒళ్ళంతా కూడా ఆ అమ్మాయికి ఏ విధంగా అయితే తామర గజ్జి ఉందో అదే విధంగా ఈయనకి కూడా రావడం అనేది జరిగిందనమాట. దాంతో భయభ్రాంతులకు గురయ్యి స్వామివారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడనమాట. ఇలా జరిగిందంటే, "అసలు ఏం జరిగింది? నువ్వు ఎలా చేసావు పూజ" అని మొత్తం వివరంగా అడిగితే ఆయన మొత్తం చెప్తాడనమాట. "నువ్వు ఈ కుమారి పూజలో అమ్మవారిని ఆవాహన చేస్తారు. కాళీమాత అంటే కాళీమాత, లలితామాత అలా అమ్మవారిని ఆవాహన చేసి ఆ అమ్మాయిని పూజిస్తారు. ఆ అమ్మాయిలోకి దేవత ప్రవేశించింది. అలాంటి అప్పుడు నువ్వు ఆ అమ్మాయిని అసహ్యించుకున్నావు. అసహ్య భావన అమ్మవారు ఏమాత్రం కూడా సహించలేదు. అందువల్ల ఆమె నీకు శిక్ష వేసింది" అని స్వామివారు చెప్తారనమాట. నేను భరించలేకపోతున్నాను. నాకు మీరే ఏదో విధంగా దారి చూపాలంటే ఆయన తిరిగి మళ్ళీ ఈ కుమారి పూజను శ్రద్ధతో, అత్యంత భక్తితో ఎదురుగా ఉన్నది అమ్మవారే అనే భావనతో చెయ్యి అని చెప్పగానే ఆయన మరలా తిరిగి కుమారి పూజ చేస్తారు. ఈసారి ఆయన చర్మ వ్యాధి పోతుంది. అలాగే ఏదైతే ఆయన కష్టం మీద స్వామి దగ్గరకొచ్చారో అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలాగే స్వామికి ఒక ప్రత్యేకత ఉండేదనమాట. ఎవరైనా భక్తులు వచ్చారనుకోండి స్వామి దగ్గరికి, మీకు ఇష్టమైనటువంటి సుగంధం ఏంటి, పరిమళం ఏంటి అని అడిగితే, వారు ఒక జాజని గానీ, సంపంగి అలా చెప్పారనుకోండి, వారి దగ్గర ఉన్న వస్త్రం గానీ, ఒక జేబు రుమాలు గానీ తీసుకొని, దాన్ని ఆయన చేత్తో పట్టుకొని, ఈ ఈ యొక్క వస్త్రం వారం రోజుల పాటు మల్లెపూల వాసన వచ్చునుగాక అని అంటే, ఆ వస్త్రం అలాగే వారం రోజుల పాటు కూడా మల్లెపూల వాసన వచ్చేదట. ఇదంతా యోగానంద గారు ఈ స్వామిని గూర్చి చెబుతూ గంధ్ బాబా అని కూడా ఆయన్ని ప్రస్తావిస్తారనమాట. ఇలాంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి వ్యక్తి విశుద్ధానంద స్వామి గారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి కంటెంట్ కోసం, స్పిరిచువల్ కంటెంట్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.